మీ భాగస్వామి మీతో బంధం నుంచి ఎప్పుడు ఎందుకు పారిపోతున్నారో తెలుసా? మీరు వారి రాసులు నక్షత్రాలను నిందించుకోవచ్చు, ఎందుకంటే వాటి వలనే వారు మీ బంధానికి పేరు ఇవ్వడానికి ఇష్టపడరు. ఈ రాసులకి చెందిన వారు చాలా కాలంగా బంధంలో ఉన్న దానికి ఒక పేరు ఇవ్వడానికి, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. మేషం. ఈ రాశి వారు బ్రతకడానికి కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అందరికన్నా ముందు ఉండడానికి, ఇంకొకరిపై ఆధిపత్యం చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. వీరికి విలువలు, నియమాలు ఎక్కువ. వారి నమ్మకాల ముందు ఎవరికి తలవంచరు. ఏ బంధంలోనైనా సామరస్యం కోసం తమ నియమాలతో రాజీ పడ్డానికి చాలా కష్టపడతారు. ఈ కారణాల వల్లనే వారి భాగస్వాములకు చిరాకు వస్తుంది. తమకి తాము చాలా విలువనిస్తారు. అందుకే వారందరూ వాళ్ళని స్వార్థపరులనుకుంటారు. మిథునం. ఈ వ్యక్తులు గొప్ప మాటకారులు. వారు ఏం మాట్లాడినా అర్థవంతంగా, వినోదాత్మకంగా మార్చే ఆత్మవిశ్వాసం కలిగి ఉండి అందర్నీ ఆకట్టుకుంటారు. ఎప్పుడైనా దీర్ఘకాలం బంధాల గురించి మాట వచ్చినప్పుడు వీళ్ళకి మాట్లాడడానికి మాటలు ఉండవు. క్యాజువల్ డేటింగ్ పదం వీరికి బాగా నప్పుతుంది. అందర్నీ కలుస్తూ వారు ఎంజాయ్ చేసినా దీర్ఘకాల బంధాల ఒత్తిడులు వారు తట్టుకోలేరు. కుంభం. ఈ రాశి వారు చాలా ఉత్సుకత కలిగి ఉంటారు. వీళ్లు ప్రేమించిన వాళ్లతో గాఢమైన బంధాలను ఏర్పరచుకోవడంలో సౌకర్యంగానే ఉంటారు. కాకపోతే ప్రేమను మెల్లగా కాలంతో పాటు పెంచుకోవాలన్న ఆలోచనంటే అసహించుకుంటారు. వీరి స్వభావం కూడా ఒకేలా ఉండదు. ఒక నిమిషం ఉన్నట్టు తర్వాత నిమిషం ఉంటారో లేదో చెప్పడం కష్టం. అందుకని బంధాల గురించి బాధ్యత ఆశించడం, కలిగి ఉండడం వారి డిక్షనరీలోనే లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.